అందరికీ నమస్తే। ఈరోజు ఈ వీడియోలో ఉండవల్లి గుహల గురించి తెలుసుకుందాం। ఈ ఉండవల్లి గుహలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో ఉన్నాయి। విజయవాడ నుండి 6 కిలోమీటర్లు, గుంటూరు నగరానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి। ఇవి 4-5వ శతాబ్దానికి చెందినవని, విష్ణుకుండుల నాటి శిలా నిర్మాణాలు అని చెప్తూ ఉంటారు। ఎక్కువగా విష్ణుకుండిళ్ళు విష్ణు నరసింహస్వామిని నమ్మేవారని చరిత్రలో చెప్తున్నాయి। ఈ గుహలు పద్మనాభస్వామి, నరసింహస్వామి దేవతలకు అంకితం చేయబడ్డాయి। జైనులు, బౌద్ధ సన్యాసులు తర్వాత వీటిని విశ్రాంతి గృహాలుగా ఉపయోగించారని చెప్తారు। ఈ గుహలు ఇసుక రాయితో ఉన్న ఒక కొండపై చెక్కబడ్డాయి। ఈ గుహలు 4 అంతస్తులు కలిగి ఉన్నాయి। 2వ అంతస్తులో ఒకే నల్లరాయి పలకంపై విశాలమైన భంగిమలో విష్ణువు భారీ విగ్రహం చెక్కబడింది। ఒకే పర్వతాన్ని గుహలుగా మలచడం కాదు, దేవతా ప్రతిమలతో పాటు దాదాపు 20 అడుగుల ఏకశిలా అనంత పద్మనాభస్వామి, నాభిలో బ్రహ్మ, చుట్టూ దేవతామూర్తులతో సహా చెక్కిన శిల్పాలు చాతుర్యం అద్భుతం। మొదటి అంతస్తు పైన ఋషులు, సింహాలు మొదలగున విగ్రహాలు ఉన్నాయి। పైకి వెళుతున్న కొద్దీ చిన్నవైన గుహలు కొన్ని దేవతామూర్తులు కలిగి ఉన్నాయి। పైన భిక్షువులు కూర్చోవడానికి వీలుగా ఉంది, అసంపూర్ణంగా కూడా ఉంది। ఇక్కడ మొదటి అంతస్తులో వినాయకుడు, నరసింహస్వామి విగ్రహాలు గోడలకు చెక్కి ఉన్నాయి। స్తంభాల పైన కూడా కొన్ని శిల్పాలు చెక్కబడి అద్భుతంగా ఉన్నాయి। 25 పొడవు, 6 అడుగుల వెడల్పు కలిగి ఒకే రాతితో చెక్కిన అనంత పద్మనాభస్వామి శయనించి ఉంటారు। నాభిలో తామర పుష్పం, అందులో బ్రహ్మ, పాదాల వద్ద మధుకైటపులనే రాక్షసులు, పక్కన విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు, ఋషులు, అనేక విగ్రహాలు ఉన్నాయి। రాతితో అతుకులు లేకుండా ఒకే రాతితో చెక్కడం ఈ శిల్పం ప్రత్యేకత। గర్భాలయానికి ముందు జయ విజయుల విగ్రహాలు ఉన్నాయి। ఈ విగ్రహం ఎంతో అద్భుతంగా స్వామి మనల్ని చూస్తున్నట్టే కనిపిస్తున్నారు। 14వ శతాబ్దంలో కొండవీటి రాజులు చేసిన శాసనాల ప్రకారం 4-5 విష్ణుకుండుల కాలం నాటివని ఈ గుహాలయాలు అప్పటివని చెప్తున్నారు। చూడని వారు, టూరిజం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా వెళ్ళి చూసి రండి। మీకు తెలిసిన విషయాలు ఇంకా ఎక్కువ ఉంటే నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి। ఈ వీడియో నచ్చితే మీ రత్నాస్ టాక్స్।